Good evening, welcome to 585. ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రాంతాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. very special and super exclusive 585 ఇప్పుడు చూద్దాం. కేబినెట్ భేటీ పూర్తయ్యాక మంత్రులతోటి ప్రత్యేకంగా చర్చించిన ఏపీ సీఎం చంద్రబాబు వారితో ఏం మాట్లాడారు, ఎలాంటి సూచనలు చేశారు, కొత్త మంత్రులకు సీఎం ఏం చెప్పారు, ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. టికెట్ ఛార్జీలు, సినీ రంగ అభివృద్ధితో పాటుగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఇక ఢిల్లీలో బిజీగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు, హైకమాండ్ పెద్దలను కలిసే ఛాన్స్. ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ బులెటిన్ లో. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వంతో చర్చలు ఫలించలేదు. కొన్ని డిమాండ్లపైనే సానుకూలంగా స్పందించడంతో సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. చూడాలి, ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక దేశ వ్యాప్తంగా నీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంట్ ముట్టడికి ఎన్ఎస్యుఐ యత్నం చేసింది. ఇటు తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు మహిళా కాంగ్రెస్ ప్రయత్నించింది. పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ రోజు 585 లో. కేబినెట్ మీటింగ్ పూర్తయ్యాక మంత్రులతోటి పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు. శాఖల వారీగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు బాబు పలు సూచనలు ఇచ్చారు. అలాగే శాఖలపై పట్టు సాధించాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి అన్నారు. అంతేకాదు పాలన ప్రాధాన్యతలను వారికి వివరించడంతో పాటు కొత్త మంత్రులకు పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతినిధి ఎంపీరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎంపీరావు, కేబినెట్ భేటీ ఎలా కొనసాగింది, మంత్రి ఏమని బ్రీఫింగ్ ఇచ్చారు, అలాగే ఈ శ్వేతపత్రాల సంగతి ఏంటి? దాదాపుగా మొదటి సమావేశం కావడంతో సుమారు 4 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. సో మంత్రులందరూ కూడా 24 మంది మంత్రుల్లో 17 మంది మొదటిసారి కేబినెట్ భేటీకి హాజరైనటువంటి వారు కాబట్టి ముందుగానే అసలు కేబినెట్ ఎజెండా ఇచ్చిన తర్వాత ఆయా అంశాలకు సంబంధించి చర్చించే సమయంలో కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఆయన చేసినటువంటి 5 సంతకాల ఫైల్స్కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, నైపుణ్య శిక్షణకు సంబంధించినటువంటి గణన చేయడం, స్కిల్ సెన్సెస్కి సంబంధించి, అలాగే అన్న క్యాంటీన్లకు సంబంధించి, సో మొత్తంగా 5 అంశాలకు సంబంధించి మెగా డిఎస్కి సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి చేసినటువంటి 5 ఫైల్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దీంతో పాటుగా విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా, గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉండేది, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పేరు మార్చింది. సో దాన్ని తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో కేబినెట్ భేటీలో ఉన్నటువంటి ఎజెండా ముగిసిన తరువాత దాదాపుగా 30 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశమయ్యారు. మొత్తం కొత్త మంత్రులు కావడం, మొదటి కేబినెట్ కావడము, అందులోనూ కూడా 17 మంది మొదటిసారి మంత్రివర్గం మంత్రులుగా బాధ్యతలు చేపట్టడము, అందులోనూ కూడా మరొక 10 మంది నారా లోకేష్, నారాయణ కూడా గతంలో ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులుగా ఉండి కేబినెట్లు ఉన్నారు. కానీ అసలు మొత్తం వారిద్దరిని కూడా కలుపుకుంటే మొత్తంగా ఒక 10 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొత్తం 17 మంది మొదటిసారి కేబినెట్ హోదా పొందారు. సో వీరందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆయా శాఖలకు సంబంధించి ఏ రకంగా బాధ్యతలు నిర్వర్తించాలి అనే దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వారికి సంబంధించినటువంటి ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ శాఖల మీద వీలైనంత త్వరగా పట్టు సాధించడంతో పాటుగా రాబోయే రోజుల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండడం కూడా, శాఖల్లో ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు వివరించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. అంతేకాకుండా ఈ శ్వేతపత్రాలకు సంబంధించి కూడా, శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ తర్వాతనే మంత్రులతో చర్చించారు. మొత్తం గత ప్రభుత్వంలో కొన్ని వ్యవస్థలను అలాగే పర్యావరణాన్ని కూడా చేతులారా కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నాశనం చేసేసింది. దానికి సంబంధించినటువంటి వాస్తవ రూపాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచాలి, ఒక వైట్ పేపర్స్ రూపంలో విడుదల చేసి ప్రజల ముందు ఉంచితే ప్రజలకు వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా మంత్రులందరూ కూడా అభిప్రాయపడ్డారు. దాని ప్రకారమే 7 కీలక సబ్జెక్టులకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖ కానీ, మైనింగ్, అట్లాగే లిక్కర్కి సంబంధించి కానీ, విద్యుత్ శాఖకు సంబంధించి కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ మొత్తం ఇలా 7 శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఈ నెల 28వ తేదీ నుంచి
నుంచి ప్రారంభించి ప్రతి 3 రోజులకు ఒక శాఖ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ దాని మీద ఆ ప్రజల్లో కూడా చర్చ జరిగే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్దాము, 100 రోజుల్లో గంజాయి నిర్మూలించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఒక 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా అయితే మొదటి కేబినెట్ భేటీలో మంత్రులందరికీ కూడా రాబోయే రోజుల్లో శాఖల వారీగా ఎలా పనిచేయాలనే దానికి సంబంధించి అయితే సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు సినీ నిర్మాతలు. ఏపీలో సినీ రంగ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఇండస్ట్రీలోని సమస్యల్ని పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు వివరించారు. టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యలపైన పవన్ తో చర్చించారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియా యార్లగడ్డ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇంకొక వైపు పవన్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అల్లు అరవింద్. పవన్ తో మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడామన్నారు. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా, అలాగే స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్కి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ మైండ్లో ఉందా? ఎలాంటి భరోసా నిర్మాతలకు కల్పించారు ఆయన? ఇవాళ ప్రధానంగా నిర్మాతలు మొత్తం కూడా డిప్యూటీ సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది. ఈ అభినందనతో పాటు రాబోయే రోజుల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా అభినందించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్గనైజేషన్తో పాటు ఇతర సంఘాలందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానానికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో త్వరలో మరోసారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తాము. దీనికి సంబంధించి సీఎంతో పాటు డిప్యూటీ సీఎంని కూడా అభినందించడానికి వస్తాము. ఆ సమయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడే కొన్ని అంశాలపైన మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కీలకంగా మొదటి నుంచి కూడా టికెట్ ధరలకు సంబంధించి డిస్కషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది అని భావించినప్పటికీ కూడా టికెట్లకు సంబంధించి చర్చించేటటువంటి పెద్ద సమస్య కాదు, కాకపోతే కొన్ని విషయాలకు సంబంధించి చర్చించినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు అల్లు అరవింద్ మాత్రం కేవలం యొక్క డిప్యూటీ సీఎంతో పాటు సీఎంకి సన్మానం చేయడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎంని కోరడానికి రావడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో సన్మానించడానికి వస్తాము, ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క సినీ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నిటిపైన కూడా చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని విషయాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీలో సినీ రంగ అభివృద్ధికి సంబంధించి కానీ గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ భవిష్యత్తులో రాబోయేటటువంటి సినీ రంగాన్ని ఏపీలో మరింత అభివృద్ధి చేసి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించాలనే విధంగా కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేవలం కొంతమేర మాత్రమే తమకున్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రధానంగా అయితే అభినందన సభకు సంబంధించి ప్రత్యేకంగా అడగడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి సమయంలో రిప్రజెంటేషన్తో పాటు సినీ రంగానికి సంబంధించి ఏపీలో ఏ విధంగా బలోపేతం చేసి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి పర్యాటక రంగం కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక శాఖ కానీ ఇప్పుడు జనసేన కందుల దుర్గేష్ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టార్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలోనూ ఉన్నారు, ప్రభుత్వ అధికార భాగస్వామ్యంలో కీ రోల్గా ఉన్నారు కాబట్టి ఏపీ పరంగా చూసుకుంటే కనుక సినీ రంగానికి సంబంధించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా అడిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్. అయితే ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసే ఆలోచనలో ఉన్నారు సినిమా పరిశ్రమ పెద్దలు? దీనికి సంబంధించి అయితే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి అని అయితే కోరారు. అది అపాయింట్మెంట్ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి సన్మానానికి సంబంధించి ఏదైతే సమయం కోరారో దాన్ని ఇవ్వడానికి అంటే మరోసారి రిప్రజెంటేషన్ రూపంలో అఫీషియల్గా మరోసారి సంఘ నేతలందరూ కూడా వస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి కానీ సన్మానానికి సంబంధించి కానీ ఇంకా డేట్ అయితే ఖరారు కాలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి ఈ విషయం వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళడం, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళిన తర్వాత డేట్లు ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. సన్మానంతో పాటు ఏపీలో ఈ యొక్క సినీ రంగానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి అదే రోజు అందరూ వస్తారు కాబట్టి సో ఆ రోజు కీలకంగా మారుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ డేట్ ప్రకారం అయితే మరోసారి ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఢిల్లీలో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్రం నుంచి సహకారానికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కేంద్రం నుంచి సహకారం కోరనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే హైకమాండ్ పెద్దలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రేవంత్. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు? ఆల్రెడీ ఆయన ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ని కలిశారు. నెక్స్ట్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఆయన కలుస్తున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అంటే గృహ నిర్మాణ శాఖ అండ్ అట్ ద సేమ్ టైం పట్టణాభివృద్ధి శాఖ రెండూ కలిపే ఉంటాయి కేంద్రంలో. కాబట్టి ఆ రెండు శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు లేదంటే పాత బకాయిలు వీటన్నిటి గురించి అడిగే అవకాశం ఉంది. ఈసారి కొన్ని కోట్ల గృహాలను నిర్మించాలన్న ఒక టాప్ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న నేపథ్యంలో అందులో తెలంగాణకు ఎన్ని వస్తాయి ఏంటి అన్న దాని మీద కూడా చర్చించి ఆ మేరకు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటన ఉంటుంది. ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించి అయితే మనకున్న సమాచారం ఇది. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కొన్ని అభివృద్ధి పనుల కోసం స్కైవేల నిర్మాణం, ఇతర రహదారుల విస్తరణ కోసం డిఫెన్స్ ల్యాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వాటికి సంబంధించిన అంశాల గురించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇద్దరుతో అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఒకరిని ఆల్రెడీ కలిశారు. ఇంకా ఎవరిని కలుస్తారన్న దాని మీద ఇంకా తదుపరి సమాచారం రావాల్సి ఉంది. ఇకపోతే తమ పార్టీకి చెందిన హైకమాండ్ పెద్దలను కూడా ఆయన కలవబోతున్నారు. అందుకు సంబంధించి 3 కీలకమైన ఇష్యూస్ని మనం ప్రస్తావించవచ్చు. ఒకటి మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి రాష్ట్రంలో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకొక 6 వరకు మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే చాలామంది నేతలకు హామీలు ఇచ్చి ఉన్నారు. మంత్రివర్గంలోకి చేర్చుకుంటామన్న హామీలు చాలామంది నేతలకు ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఆ 6 ఎవరు, ఏ ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని 6 ఎంపిక చేస్తారు, హైకమాండ్ ఏం చెబుతుంది అన్న విషయాల మీద హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. దీని తర్వాత రాష్ట్ర PCC అధ్యక్ష మార్పు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగాను PCC అధ్యక్షులుగాను 2 పదవుల్లోనూ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, లోక్సభ ఎన్నికలు ముగిశాయి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాదే ముగిశాయి. ఇక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని వేరే నేతకు ఎవరికైనా అప్పజెప్పాలి. ఈ క్రమంలో ఆయనతో వేవ్ లెంత్ సెట్ అయ్యే నేత ఎవరైనా ఉంటే ఆయన పేరుని రేవంత్ రెడ్డి హైకమాండ్కి సిఫార్సు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఇటు ప్రభుత్వం అటు పార్టీ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లొచ్చు. ఇప్పటికే లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో కేంద్ర నాయకత్వం కొంత అసంతృప్తితో ఉంది. ఆశించినన్ని సీట్లు రాలేదని, గతంతో పోల్చుకుంటే 3 స్థానాల నుంచి 8 స్థానాలకి ఎగబాకింది. పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ మరిన్ని ఎక్కువ స్థానాలు డబుల్ డిజిట్ దాటి గెలుస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఆశించారు. కానీ అంత మేర ఫలితాలు రాబట్టుకోలేకపోవడం వెనుకున్న కారణాలు వీటన్నింటినీ కూడా విశ్లేషించుకోవడంతో పాటుగా ఈ PCC అధ్యక్ష మార్పు దీని గురించి కూడా అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం. ఎందుకంటే మెజారిటీకి అవసరమైన 60 సీట్లకి ఇంకొక 4 సీట్లు మాత్రమే అదనంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తారుమారు చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి నేతలను చేర్చుకుంటున్నారు. ఈ చేర్చుకునే క్రమంలో స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో వీటన్నిటి గురించి కూడా అధిష్టానం పెద్దలతో కూర్చుని డిస్కస్ చేసి ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవాలంటే మనకు కనీసం ఎంత నెంబర్ కావాల్సి ఉంటుంది, ఇలాంటివన్నిటి గురించి కూడా ఆయన అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే అధికారికంగా అంటే ఇటు పర్యటన పాలనా పరంగానూ సాగుతోంది అండ్ పార్టీ పరంగానూ కూడా సాగుతోంది. ప్రస్తుతం ఆయన 6:30 గంటలకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలవనున్నారు. రైట్ మహాత్మా. 4th ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వంతో చర్చలు అసంపూర్తిగా ముగియటంతో సమ్మె కొనసాగుతుంది అని చెప్పారు డాక్టర్లు. కొన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అన్నారు. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చలు జరపాలన్నారు. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లపై హామీ ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగుతుందని తేల్చేశారు జూడాలు. 8 డిమాండ్లతో సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్లు. ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులతో కూడిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లించాలని అంటున్నారు. వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగుతుంది అంటున్నారు జూనియర్ డాక్టర్లు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, ఏ డిమాండ్లకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇంకా ఎలాంటి డిమాండ్ల గురించి కాస్త ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది? రైట్, స్టైఫండ్ విషయంలో చాలా వరకు క్లారిటీగా ఉంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాము, దానికి సంబంధించి కొంత రీసెర్చ్ జరగాల్సి ఉంది, అది త్వరితగతిన కంప్లీట్ చేస్తాము. కానీ స్టైఫండ్ విషయంలో మీకు సంవత్సరానికి సరిపడేటువంటి బడ్జెట్ని ఇప్పటికే రిలీజ్ చేశాం కాబట్టి ఈ అంశం పైన మీరు వెనక్కి తగ్గొచ్చు అనేది కూడా ప్రభుత్వం నుంచి జూనియర్ డాక్టర్లకు ఒక సూచనగా అందింది. దాని తర్వాత
ముఖ్యంగా భద్రతకు సంబంధించి ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా జూనియర్ డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ భద్రతకు సంబంధించి కూడా పోలీసు వ్యవస్థతో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశం పైన ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు, క్లారిటీ లేదు. కాబట్టి ఆ అంశం కొన్ని రోజుల తర్వాత మాట్లాడతామని చెప్పడం. సో ఈ అంశం పైన కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని కారణాలతో వాళ్ళు సమ్మెను అయితే కంటిన్యూ చేస్తామనేది చెప్తున్నారు. అయితే మరొక విషయం, బస్సులకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీలు కావచ్చు, టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించి ఎక్కడో హాస్టల్స్ ఉంటాయి, వీళ్ళు ఎక్కడో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మెడికల్ కాలేజీలకు కావచ్చు, టీచింగ్ ఆసుపత్రులకు, జూనియర్ డాక్టర్లకు సరిపడేటువంటి బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కేటాయించట్లేదు అనేది వీళ్ళు 8 డిమాండ్లలో ఒక ప్రధానంగా డిమాండ్ ఉంది. ఈ అంశం పైన డిఎంఈతో మాట్లాడాలని చెప్పేసి మంత్రి చెప్పడంతో డిఎంఈ వద్దకి ప్రస్తుతం జూడోలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొక 4 అంశాలలో కూడా కొంత క్లారిటీ వచ్చింది. అయితే స్టైఫండ్ విషయంలో కావచ్చు, ఈ భద్రత విషయంలో మరోసారి చర్చ జరగాల్సి ఉంటుంది. దానిపైన కూడా కొంత స్పందించాల్సి ఉంటుంది. మరొకటి, ఏదైతే ప్రభుత్వం నుంచి కొన్ని ప్రపోజల్స్ కూడా ఇటు వైద్య శాఖ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్టైఫండ్స్ కావచ్చు, భద్రత కావచ్చు, ఏదైతే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, హాస్టళ్లలో మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అంశంలో కావచ్చు, ఈ అంశాలపైన కూడా కొన్ని ప్రపోజల్స్ వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ పైన ప్రపోజల్స్ కూడా వీళ్ళు మంత్రి నుంచి ఉన్నతాధికారులకు వెళ్ళిన సందర్భం కనిపిస్తుంది. సో మిగతా అంశాలపైన క్లారిటీ రావాలంటే మరొకసారి చర్చలు తప్పదు అనేది మాత్రం ఇటు మంత్రి సైడ్ నుంచి, ఇటు జూనియర్ డాక్టర్ల నుంచి ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. సో తప్పకుండా ఆ అంశాలపైన కూడా క్లారిటీ వచ్చే వరకు కూడా తప్పకుండా మేము సమ్మె కంటిన్యూ చేస్తాము అనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో 1-2 అంశాలు అంటే 8 అంశాల్లో ఒక 3-4 అంశాలపైన కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ మిగతా 4-5 అంశాలపైన ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి ఆ అంశాలపైన కూడా కొంత సానుకూలమైనటువంటి స్పందన కావచ్చు, ఆ దిశగా ఒక అడుగులు వేయడము, చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తే తప్పకుండా మేము సమ్మె విరమించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మేము సమ్మె కంటిన్యూ చేస్తామనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. సో డిఎంఈతో ప్రస్తుతం మీటింగ్ అవుతున్నారు. చర్చలు జరిగిన తర్వాత బస్సుల విషయంలో డిఎంఈదే తుది నిర్ణయం. కాబట్టి ఆ బస్సుల విషయం కూడా క్లారిటీ వస్తే మరొక డిమాండ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి మరొక 4 అంశాలపైనే క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఆ 4 అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో మరొకసారి చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మేము సమ్మె కంటిన్యూ చేస్తామనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి ఎటువైపు వెళ్తుంది, ఇంకా ఎన్ని రోజులు సమ్మె కంటిన్యూ అవుతుందో మాత్రం జూనియర్ డాక్టర్లు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నీట్ ఎగ్జామ్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నీట్ను రద్దు చేయాలంటూ ఎన్ఎస్యుఐ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించింది. ఇటు తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించింది మహిళా కాంగ్రెస్. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీట్ను వెంటనే రద్దు చేయాలంటూ ఇటు బీఆర్ఎస్ సైతం డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయిందంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విద్యార్థి సంఘం నేతలు. నీట్ స్కామ్ పై ఈడీతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ స్కామ్ పై నిరసనలు, అలానే విద్యార్థి సంఘాల ముట్టడ్లు, వీటన్నింటిపై మరింత సమాచారం విద్యాసాగర్ అందిస్తారు. లైవ్ ద్వారా విద్యాసాగర్. నీటి ప్రకంపనలు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరుగుతుంది, మరో పక్క సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాయి. మరో పక్క ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా పెద్ద ఎత్తున అటు ఢిల్లీలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొలి రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ప్రధాని మోడీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం సంసద్ భవన్ ముట్టడికి యత్నించింది. దీంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ పరీక్ష కారణంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయారు. ఈ పేపర్ లీకేజీ ఒక స్కామ్, దాంట్లో
కోట్లాది రూపాయలు చేతులు మారాయి. వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలన్నది విపక్షాల యొక్క ప్రధాన డిమాండ్. ఇక తెలంగాణలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరగా వారిని గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో కొంత తోపులాట, అదేవిధంగా వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు న్యాయం చేయాలి, నీట్ పరీక్షను రద్దు చేయాలి, పూర్తిగా మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించి మెడికల్ ఎంట్రన్స్లో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజ్ జరిగింది, దీని మీద ఒక సమగ్రమైన విచారణ అవసరం అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించగా సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలైంది. ఈడీ విచారణ, దీన్ని ఈడీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇవాళ కొత్తగా ఒక పిటిషన్ దాఖలైంది. ఎందుకంటే ఈడీ జోక్యం ఎందుకు అవసరం అంటే ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. నీట్ పేపర్ లీకేజీ విషయంలో పెద్ద ఎత్తున పేపర్కు ఎవరైతే బయటికి తీసుకొచ్చారని చెప్తున్నారో అదంతా కూడా విద్యార్థుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసి ఒక స్కామ్కి పాల్పడ్డారు. ఇలాంటి విషయంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఈ స్కామ్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈడీ జోక్యం అవసరము. డెఫినెట్గా ఈడీ కేసు కూడా నమోదు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే ఇటు సిబిఐ ఒక జనరల్ కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. మరొక స్పెషల్ కమిటీ టాస్క్ ఫోర్స్ కూడా ఈ కమిటీని కూడా ఇప్పటికే దీని మీద ఎన్టీఏ వేసిన నేపథ్యంలో ఎన్టీఏను కూడా రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఏదైతే మెడికల్ ఎంట్రన్స్లకు సంబంధించి రాష్ట్రాలే స్వయంగా ఎగ్జామ్ను నిర్వహించుకున్నాయో ఇప్పుడు కూడా అదే తరహాలో రాష్ట్రాలకే బాధ్యత అప్పగించాలి. ఏదైతే దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో నీట్ని ఏర్పాటు చేశారో అది కాస్త విఫలమైంది, అక్రమాలకు దారి తీస్తుంది. డెఫినెట్గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాడుకోవడం ఇదంతా. కాబట్టి రాష్ట్రాలకే మళ్ళీ బాధ్యత అప్పగించాలి. రాష్ట్రాలే వారి ఆ రాష్ట్రాల్లో విడిగా మెడికల్ ఎంట్రన్స్లకు సంబంధించి ఎగ్జామ్ పెట్టుకునే స్వేచ్ఛనివ్వాలి. ఇందుకు సంబంధించి ఏదైతే విపక్షకు సంబంధించినటువంటి పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ డిమాండ్ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఎస్ విద్యాసాగర్.